గురుగారు ఇప్పుడు మనం గుడికి ఎందుకు వెళ్ళాలని తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ఇళ్లల్లోనే మనం దీపారాధన చేసుకుంటాం. నిత్య దీపారాధన చేసే వాళ్ళు కూడా ఉంటారు. చాలా గొప్ప విషయం ఇది చెప్పుకోవడానికి. అయితే దానికంటూ ఒక పద్ధతి అనేది అవసరం. ఇప్పుడు చాలా ఇళ్లలో కొంతమంది ఎలా ఉన్నారు ఆడవాళ్ళు అంటే, పిల్లలు స్కూల్ కి టైం కి వెళ్తున్నారా లేదా ఇవి చూస్తారు, అండ్ హస్బెండ్స్ టైం కి ఆఫీస్ కి వెళ్తున్నారా లేదా ఇది కూడా చూడాలి. అయితే ఇదంతా ఒక రకం. ఇంకో రకం ఎలా ఉన్నారు అంటే, పూజ రూమ్ లో నుంచి కనీసం గంట 2 గంటలు అయితే తప్పితే వాళ్ళు పూజ రూమ్ లో నుంచి బయటికి రారు. నైవేద్యాలు రోజు ప్రతిరోజు చేసి పెడుతూ ఉంటారు. అయితే ఇదంతా కరెక్ట్ అంటారు అంటే, ఇదే నా పద్ధతి అంటే అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. చాలా మందికి కూడా ఉండుంటుంది. మీరు అసలు చెప్పండి, పూజ అనేది ఎంతసేపు చేయాలి, దానికంటూ అసలు ఏం లిమిట్ ఉంది చెప్పండి. ఇట్స్ వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. ఇది వీళ్ళు చేసేది అసలు పూజే కాదు. ఎందుకనంటే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన దేవుడికి పూజ చేసేవాడు కాదు. వర్క్ ఈజ్ వర్షిప్. స్వామి వివేకానంద ఏమంటాడంటే, యువర్ వర్క్ ఈజ్ వర్షిప్. ఆయన కూడా ఎట్లా, దేవుడు పూజ అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు చదువు కరెక్ట్గా చదివితే అదే పూజ, సరస్వతి అనుగ్రహిస్తుంది. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాడు బ్రైబింగ్ అది తీసుకోకుండా వాడి వర్క్ని వాడు ఆనెస్ట్గా లాయల్గా చేసుకుంటే అదే పూజ. ఒక గృహిణి ధర్మం ఏమిటి, పిల్లల్ని పైకి తీసుకురావడం, స్కూల్కి టైంకి పంపడం, హస్బెండ్ని టైంకి పంపడం, స్పిరిచువల్గా ఎన్హాన్స్ అవ్వాలా, ఎలివేట్ అవ్వాలా. కానీ దానికోసం గంటలు కూర్చోవడం, మూఢంగా కూర్చోవడం అది కాదు. దేవుణ్ణి ఖచ్చితంగా పూజ చేయాలి. కానీ పిల్లల్ని స్కూల్ పంపకుండా, లేకపోతే హస్బెండ్స్ మీద అటెన్షన్ చేయకుండా గంటలు కూర్చుంటే అది పూజ కాదు. లేదా వీళ్ళు మరీ తెల్లవారుజామున లేచి కూర్చుంటారు. అలాగే సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు 7 సార్లు కొంతమంది, 11 సార్లు కొంతమంది చేస్తారు. ఇదంతా చెయ్యొచ్చు అంటారు. అదంతా అనవసరం అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ వచ్చేస్తుంది అనుకుంటారు. ఇప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు. అంటే రామ 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 అనే నామం ముందు శ్రీ అనే పేరు పెడితే, శ్రీరామ రామ రామ అంటే సహస్ర, అంటే సహస్రం అంటే సాంస్క్రిట్లో ఓన్లీ 1000 అని కాదు, అనంతం అంటే క్రోర్స్ ఆఫ్ టైం. సహస్రనామ తత్తుల్యం, శ్రీ మహావిష్ణువు యొక్క లేకపోతే మహాదేవుని యొక్క నామాలు కోట్ల జపం చేసిన ఫలితం వస్తుంది అన్నారు. లలితా సహస్రాల బ్యాచీలు ఉన్నాయి. వీళ్ళు 11 సార్లు ఇలాగా చేసేస్తున్నారు. వద్దామా దానికి కూడా నైవేద్యాలు ఇవన్నీ పెట్టేస్తూ అవన్నీ ఎక్స్టర్నల్. ఇది అందులో క్లియర్ గా ఏం చెప్పాడంటే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నాడు. అంటే అందులో ఉన్న నామం అది. అంతర్ముఖంగా నన్ను లోపల చూడండి, ఇంట్రోస్పెక్షన్ చేయండి. గాంధీ మహాత్మా ఏం చేశాడండి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ బుక్లో ఆయన, నేను దొంగతనం చేశాను మా డాడీ దగ్గర, నేను ఆ దొంగతనం ఐఎమ్ కన్ఫెసింగ్ అని చెప్పి తన తప్పును ఒప్పుకున్నాడు, ఇంట్రోస్పెక్షన్ చేసి. ఆ విధంగా ఈ పూజలు చేసేటటువంటి వాళ్ళు నిజంగా తాము తప్పులు చేస్తున్నామా చేయట్లేదా అన్నది ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అంతర్ముఖంగా దేవుణ్ణి వెతకాలి. అంతేకాని బహిర్ముఖ సుదుర్లభ, బయట కనుక నువ్వు వెతికితే నేను దొరకను అని అమ్మవారు చెప్పింది. నామపారాయణ ప్రీత అనంది. నా నామాన్ని చదివితే నాకు ఇష్టమే, కానీ ఇట్ డజంట్ మీన్ ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు మిగతా నువ్వు పెర్ఫామ్ చేయాల్సిన డ్యూటీస్ నువ్వు పెర్ఫామ్ చేయకుండా మూఢంగా నువ్వు నన్నే చేస్తూ కూర్చుంటే నేనేమి నీకు ఇవ్వను అని కూడా క్లియర్గా చెప్పబడి ఉంది. దీనికి గురువు అనేటటువంటి వాడు మెయిన్ ఉండాల. గురువు అంటే ఎవరు? జగద్గురువు ఆదిశంకరుడు, కృష్ణుడు అండ్ మన దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. వీళ్ళ అనుగ్రహమే లేదు, వీళ్ళని అసలు గురు రూపంలోనే చూడం మనం. నెక్స్ట్ ఇంకోటి, వీళ్ళు నైవేద్యాలు ఉండడానికి గంటలు వేస్ట్ చేస్తారు. మనం ఒక పూజ చేస్తున్నాము, ఒక విగ్రహారాధన అనేది మనం ఏదో ఒక విగ్రహం పెట్టుకున్నాం, ఎంబాడిమెంట్ ఆఫ్ ఒక డివైన్ కాన్షియస్నెస్, బాగుంది. ఆమె ఒక రూపము రిజంబ్లెన్స్, ఆమె రూపంగా ప్రతిరూపంగా బాగుంది. ఒక 100 పెడతాం, అవి తోముతూ కూర్చుంటేనే అలసిపోతాం మనం. తెల్లవారుజామున లేస్తున్నారు వీళ్ళు, బ్రహ్మ ముహూర్తాలను ఒక అర్థాలు పెడుతున్నారు. బ్రహ్మ ముహూర్తాలు, పాపం ఒక పేషెంట్ ఉంటాడు, వాళ్ళంతా కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో లేవలేరు. అందువలన ఏ సమయంలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిఫోర్ సన్ రైజ్ అన్నారు. అంటే సన్ రైజ్ తర్వాత అయినా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, బాగుంది. నెక్స్ట్ రెండవది, ఈ యొక్క నైవేద్యముకి అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? పత్రం పుష్పం ఫలం
తోయం. నైవేద్యం అంటే ఇదే. ఏమిటది? ఆకుని కానీ, పువ్వుని కానీ, పత్రాన్ని, ఆకుని, ఫలాన్ని కానీ, నైవేద్యం ఏమీ లేకపోతే నాకు గ్లాస్ వాటర్ పెట్టండి అన్నాడు. అంతేగాని నాకు పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి, పాయసాన్నాన్ని పెట్టండి అని లలితా సహస్రంలో పాయసాన్ని పెడుతున్నాం. దాని మీద పెడితే స్నిగ్ధౌదన ప్రియా, ఎప్పుడైతే దాని ఏదైతే పెడుతున్నారో ఆవు నెయ్యి దాని మీద వేయండి అని లలితా సహస్రం చెప్తుంది. మిమ్మల్ని ఎవరు వండొద్దన్నారు? ఏదో ఒక రకం వంట, ఏదో ఒక ఫంక్షన్లో ఎప్పుడైనా మనం జరిగినప్పుడు మనం ఎలాగైతే అందరికీ పార్టీ పిలిచి మనం రకరకాల వంటలు చేస్తామో అలా స్పెషల్ అకేషన్స్లో ఇవి చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిత్యం చేసేటప్పుడు 10 రకాల వంటలు, 11 రకాల బట్టలు, 9 రకాల ఫలాలు, 9 రకాల పుష్పాలు అని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే డిజైన్ చేసేసుకొని వీళ్ళే చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక విగ్రహము ఉండాలి, ఒక ఫోటో. రాముడు ఆంజనేయ స్వామి వారు ఒక్కడే పట్టుకున్నాడు. ఆయన లార్డ్ కృష్ణ అయినా సరే యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఆయన పాదాలు తప్ప రాముడు రూపం కూడా తెలియదు ఆంజనేయ స్వామికి. ఆయన పాదాలను చూడగానే, కృష్ణుడి పాదాలు చూడగానే అమ్మో ఇవి నా రాముడివి అని గుర్తుపెట్టేశాడు. సో మనము ఏ విగ్రహాన్ని అయితే మనము రోజు పూజ చేస్తున్నామో అదే ఉంచుకోవాలా, అదే రూపాన్ని అస్తమానం చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ నివేదన. నైవేద్యం అంటే ఆత్మ నివేదన, మనల్ని మనం సమర్పించుకోవడం. అన్కండిషనల్ సరెండరెన్స్. మనం కండిషన్స్ పెట్టకుండా దేవుడికి, ఇదిగో దేవుడా నేను నీకు 100 రూపాయలు ఇస్తున్నాను, నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇవ్వు, నేను నీకు ఒక 10 రూపీస్ కొబ్బరికాయ ఇస్తున్నాను, నీకు ఈ ప్రసాదాలు చేస్తున్నాను, నాకు 4 crores బిల్డింగ్ ఇవ్వు అంటే ఇవ్వడు ఆయన. అన్కండిషనల్ సరెండరెన్స్. కండిషన్ పెట్టకుండా సరెండర్ అవ్వాలా. అది అర్జునుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా లార్డ్ కృష్ణ అని చూసేవాడు అనమాట. ఆయన చూడగానే ఆయన హెల్ప్ చేసేవాడు కృష్ణుడికి పాపం. అలా అరే ఏంట్రా నీకు టీచర్స్ని ఇచ్చాను, నీకు బాడీని ఇచ్చాను అర్జున, ద్రోణాచార్యుని ఇచ్చాను, నీకు నువ్వు నాలెడ్జ్ ఇచ్చాను, నేర్చుకున్నావు, నీ విజ్ఞతతో చేయరా బాబు, ప్రతిసారికి నన్ను చూస్తున్నావు ఏంటి, యూజ్ యువర్ ఇంటలెక్ట్స్ అనేవాడు లార్డ్ కృష్ణ. మనం కూడా ఏంటంటే ఈ పూజ, షోడశోపచార పూజ అనేది మన పెద్దలు ఒక విధానాన్ని ఇచ్చారు. అది మనం గౌరవించడం దేవుణ్ణి, అందుకని తప్పకుండా మనం చెయ్యాలి కానీ మూఢంగా గంటలు అవసరం లేదు. మినిమమ్ మన ఆత్మ, మన ఏంటంటే మైండ్ వేవర్ అవుతూ ఉంటుంది కదా, ఆలోచిస్తూ ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్, ఈ ఆసిలేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క వేవరింగ్ మైండ్ని కంట్రోల్ చేయడానికి మినిమం 20 minutes అవసరం ఎవరికైనా సరే. సో 20 minutes కనుక మనం మిగతా విషయాలకు వెళ్లకుండా ఈ రిజిడ్ వేవ్స్ని సబ్టిల్ వేవ్స్గా మార్చుకోవడానికి ఒక 20 నిమిషాలు అలా కూర్చున్నాం అనుకో పూజ దగ్గర, చాలు. అంతా కూడా అవసరం లేదు. ఇదే ప్రశ్న అడుగుతాడనమాట దేవి నాకు తక్షకుడు వచ్చి కాటేసేస్తాడు పరీక్షిత్ మహారాజుని, సో నేను చనిపోతాను కాబట్టి నాకు మోక్షం ఎలా వస్తుంది అంటే దేవి భాగవతం చదివితే వస్తుంది అంటాడు. దేవి భాగవతం వింటే, ఆ దేవి భాగవతాన్ని సుఖబ్రహ్మ వచ్చి, వ్యాసుడు కొడుకైనటువంటి సుఖ మహర్షి వచ్చి చెప్పినప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, ఇది ఎంతసేపు పడుతుంది సార్, ఒక్క రోజులో ఎవరికైనా వచ్చిందంటే, అరే ఒక్క క్షణంలో వచ్చిందిరా నాయన అని ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాడు, దేవి భాగవతంలో ఉంటుంది. సో మనం దైవ పూజ అనేది ఇట్ డిపెండ్స్ అనమాట. మనం చక్కగా మనము ఆత్మ నివేదన చేసుకోవాలి, మనం సరెండరెన్స్ చేసుకోవాలి. దానికి ఒక 10 minutes, 5 minutes, మ్యాక్సిమం 20 minutes అనమాట. 20 minutes. చాలామంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు ఇలా గంటలు కూర్చొని. ఇది ఆడవాళ్ళు కూడా, భర్తలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే భార్యలు పాపం చేస్తుంటే హస్బెండ్లకి చెప్పుకోలేక, పిల్లలు కూడా మన మదర్ని ఏమనలేక వాళ్ళు కూడా పాపం బాధలు పడుతున్నారు. సో అంత అవసరం లేదనమాట. చాలామంది 11 సార్లు 21 సార్లు నువ్వు అన్నట్టు స్టాప్ వాచ్ పెట్టుకొని చేసేస్తున్నారు, అది కూడా అవసరం లేదు. సో ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ పూజ చూస్తాడు దేవుడు. హౌ వే ఇన్ విచ్ వే యు ఆర్ టేకింగ్ రెఫ్యూజ్ ఇన్ మీ, సరెండరెన్స్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నావు, ఎంత క్షణం చేస్తే చూసుకుంటున్నావు చూస్తాడు తప్ప గంటలు చేస్తే కుదరదు, అవసరం లేదు. ఓకే, పూజ అంటే మనం పెట్టే వస్తువుల్లోనే ఎందులోనో లేదు, మనస్ఫూర్తిగా చెయ్యాలి అని చాలా చక్కగా చెప్పారు.